కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయను. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. దేవా, ఏ యోగ్యత లేని నాయనా ఈ యొక్క కృపను చూపి వట్టి పాత్రనైన నన్ను నీ మహిమతో నింపావయ్యా.
యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు. చిన్న బిడ్డలతో ప్రభువా మీ మాటలు వినడానికి, ఫస్ట్ మెసేజ్ 2026లో వినడానికి, అలాగే ప్రభు బలలో లార్డ్స్ సప్పర్లో మొదటిసారి పాలు పంపులు పొందడానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు మాకు, మా బిడ్డలకి, మా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలు తీసుకుని వెళ్ళడానికి బిడ్డలు కొంతమంది కాళ్ళు నొప్పులున్నా, కొంతమందికి వారి ఆరోగ్యం సహకరించకపోయినా ప్రభు మిమ్మల్ని ప్రేమించి, మీ వాక్యాన్ని ప్రేమించి, ఇందా మీ వాక్యం విన్నా మీ నామాన్ని ఘనపరచుడిగా, మీ నామాన్ని ఘనపరచాలంటే అవును ప్రభు మేము తగ్గాలి ప్రభు, మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. సో బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కొంతమంది నిద్ర కొండలోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఫస్ట్ సెషన్లో. నేను కానీ ఇప్పుడు అందరికీ 10,000 రూపాయలు క్యాష్ అమౌంట్ వాక్యం అయిపోయింది అది ఇస్తాను అన్నాను అనుకోండి, ఎవరైనా వెళ్తారు మధ్యలో? ఎందుకు వెళ్ళరు? నిద్ర కదా, కాళ్ళు నొప్పులుగా. చెప్పండి, 10,000 వస్తాయి. మనం 10,000 వదులుకోవడానికి మనం ఇష్టపడం కదండి. కానీ 10,000 కన్నా 10 లక్షల కన్నా విలువైన దేవుని వాక్యాన్ని కనుక ఈ సంవత్సరం బాగా ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సిద్ధపరచుకుని, ఈరోజు నా మెసేజ్ ఏంటి అంటే, విషింగ్ యూ ఏ జాయ్ఫుల్ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ సంవత్సరం నేను నమ్ముతున్నాను. అందుకనే ఈ బ్యానర్ మీద కూడా అదే వేయవలసి వచ్చింది. ఉదయం నుంచి మరి కొంతమంది యవ్వన బిడ్డలు మార్నింగ్ 9కి వెళ్ళిపోతే బ్యానర్కి, ఎందుకంటే అందరూ చాలా 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 బిజీగా ఉన్న అన్ని ప్రింటర్స్, ప్రింటింగ్ షాపులు కనుక సాయంత్రం 6 అయిపోయింది వచ్చినప్పటికల్లా. ఇందులో ఉన్నాయి కొన్ని మాటలు. జాయ్ఫుల్, ఇందాక కూడా వాక్యం విన్నా, జాయ్ఫుల్. ఈ 2026 మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండోది ప్రాస్పరస్, మిమ్మల్ని దేవుడు శారీరకంగా, ఆర్థికంగా అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా మిమ్మల్ని దేవుడు వర్ధిలింపజేయాలనుకుంటున్నాడు. కనుక నేను ఆనందము కావాలి, ఆనందంతో పాటు నేను వర్ధిల్లాలి అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? అయితే ఈరోజు మీరు ఇప్పుడు చెప్పే వాక్యాన్ని, అలాగే రేపు ఉదయకాలం చెప్పే వాక్యాన్ని, అలాగే 2, 3, 4 తారీఖులు ఉపవాస ప్రార్థనలో చెప్పే వాక్యాల్ని మీరు బహు జాగ్రత్తగా మీరు అందరూ విన్నారు. మీరు ఎవరైనా బాప్తీసం తీసుకోవాలి అనుకునేవారు ఉంటే నన్ను మీరు సంప్రదించండి. ఒకరిద్దరు అడుగుతున్నారు. ఒక ఆయన అయితే, నేను కర్ణాటకలో ఉన్న అయ్యగారు, మరి బాప్తీసం ఇస్తా చెప్పండి నేను వస్తాను అన్నాడు. ఇందా ఒక సహోదరి అడుగుతుంది, అయ్యగారు బాప్తీసం ఇస్తారా? అలా మీలో ఎవరైనా ఉంటే మీరు సిద్ధపడండి, నాకు పేర్లు ఇవ్వండి, మీ ఆధార్ కార్డు మీరు తీసుకుని వస్తే మీకు కొన్ని మాటలు చెప్తాం, దాన్ని బట్టి మీకు బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరైనా ఆసక్తిగా ఉంటే, నాకేమి ఎవరిని బలవంతంగా ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు. కనుక నేను ప్రభు బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను అన్నవారు మీ పేర్లు ఇవ్వండి. నెంబర్ 1. నెంబర్ 2, అందరం కలిసి ప్రేమ విందులో అందరం కలిసి, ముఖ్యంగా కొత్తూరు వాళ్ళు, మేము రాత్రి వచ్చాం కదని ఉదయం రావాలని అనకండి. అందరూ కూడా రాజీనగర్ వాళ్ళు, కంట్రీకోళ్ళు, కొత్తూరు వాళ్ళు, మీ ఫ్రెండ్స్ని, మీ ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకురండి. మరి వంట మేస్త్రి 5:30కి 6 గంటలకు వచ్చేస్తాడు, చాలా స్పెషలిస్ట్ అయినా. అలాగే ఆర్మీ కూడా ఉంటారు, వారికి అన్నీ కట్ చేసి ఇస్తే ఆయన 5:30కి వచ్చేస్తాడు. కనుక మరి మీరు ముందు నుంచే అన్ని ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి. అలాగే ఎవరు నిద్రపోవడానికి లేదు. అలాగే కొంతమంది ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్లో ఉంటారు, కొంతమంది వెజిటేబుల్స్కి, చికెన్కి వెళ్ళవలసి ఉంటుంది. కనుక అందరం కలిసి, అండ్ 1వ తారీఖున మా చుట్టాలు పిలిచామండి, వాళ్ళండి వీళ్ళండి, అవన్నీ కాదండి. కనుక మరి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చిన నడిపింపుతో మనం ఎప్పుడు సంవత్సరానికి 25 చేస్తే 1 చేయము, 1 చేస్తే 25 చేయము, కానీ ఈసారి 2 చేస్తున్నాం. ఓకే, అందువల్ల మీరు దాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకోండి.
మీరు ఎవరైనా ప్రేరేపబడిన వారు కూడా అయ్యగారు నేను రైస్ బ్యాగ్ ఇస్తాను, లేకపోతే నేను చికెన్ స్పాన్సర్ చేస్తాను, లేకపోతే నేను నూనె డబ్బా ఇస్తాను, అలా మీకు ఏమైనా నడిపింపు ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. సో అది దేవుడి చిత్తం. ఏదైనప్పటికీ దేవుడి పని దేవుడు జరిగించుకుంటాడు. టెన్స్ విషయంలో మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఏదైనప్పటికీ బలవంతం ఏమీ లేదు, ప్రేయర్ చేయండి. కానీ అందరూ దయచేసి రండి. ఓకే, మనం చక్కగా 1-1:30 వరకు మనం వాక్యం విని భోజనం చేసి వెళ్ళిపోదాం. మీ రిక్వెస్ట్ మేరకు సాయంత్రం పెట్టట్లేదు. 2, 3, 4 అంటే మీరు రాత్రి పడుకోవచ్చు. ఓకే, 1వ తారీఖు కొంచెం పడుకోండి. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం, ఈ సంవత్సరం వాక్యాలు వేరుగా ఉంటాయి, చాలా ఆత్మీయంగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడతారు. అలాగే యూత్ మీటింగ్స్ కూడా ప్రతి సోమవారం ఘనంగా జరుగుతాయి. గాడ్ స్టోరీస్ ఘనంగా జరుగుతాయి. నెలకి 3 రోజులు ప్రత్యేక ఉపవాస కూటాలు ఉంటాయి. వాటి గురించి కూడా మీరు అందరూ ప్రార్థించి. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఈ ఉదయకాలం ఫస్ట్ 2026 మెసేజ్ ఏంటి అంటే, మీకు జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్గా 2026 ఉండాలి అంటే మన అందరిలో కూడా ఒక క్వాలిటీ ఉండాలి, ఒక లక్షణం ఉండాలి. అది ఉంటే చాలు, మీరు అభివృద్ధి అయిపోతారు. అది ఏంటి అంటే ఇంగ్లీష్లో చెప్తాను. మొదటగా దాన్ని తెలుగులో తర్జుమా చేస్తాను. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే ఇంటిగ్రిటీ. చెప్పండి, ఏమన్నారు చెప్పండి? ఇంటిగ్రిటీ. తెలుగులో దాన్ని ఏమన్నారంటే యథార్థత. ఎవరిలో అయితే యథార్థత ఉంటుందో, ఎవరిలో అయితే ఇంటిగ్రిటీ ఉంటుందో, దేవుడు వారికి జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ దేవుడు ఇస్తాడు. సో ఈరోజు బహు జాగ్రత్తగా కొన్ని మాటలు మీరు అందరూ వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం పరిచర్యలో, సేవలో మనము ఎవరిని చూసుకోవాలంటే, ఎవరిని చూడాలి అంటే ముందు నీకు చూసుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు చూసుకోవాలి. అంటే నువ్వు ఇతరులకి వేలెత్తి చూపించేటప్పుడు 4 వేలు నిన్ను చూస్తున్నాయని గమనించి నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. సో మరికొద్ది నిమిషాల్లో ప్రభు బలలో మీరు పాలుపంపులు పొందనే ఉన్నారు. ఈరోజు ద ఫస్ట్ ఏరియా ఆఫ్ అవర్ మినిస్ట్రీ ఈజ్ అవర్ సెల్ఫ్స్. మొట్టమొదటిగా పరిచర్యలో భాగం ఏమిటి అంటే మనల్ని మనం చూసుకోవడం. కొన్ని వాక్యాలు మీకు చదువుతాను, మీకు క్లారిటీగా మీకు అర్థమవుద్ది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. నేనే చదువుతాను, నేనే తీస్తాను. ఓకే, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. అండర్లైన్ చేసుకోండి, కొత్త నోట్బుక్ పెట్టుకోండి, కొత్త డైరీ కొనుక్కోండి, చక్కగా వాక్యాలు రాసుకోండి. ఎదుటివానికి బోధించు నీవు, మళ్ళీ చదువుతాను చూడండి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నువ్వు బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుణ్ణి అవమానపరుచుదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఇందాక పిల్లలు అద్భుతమైన డ్రామా చేశారు, మీరు అందరూ నవ్వుకున్నారు. కానీ ఈ ప్రార్థనకు వచ్చిన ఈ గుంపంతా కూడా ఉన్నారు చూసారా, మేకప్ వాళ్ళు, ఈ గుంపంతా ఉన్నారు చూసారా, ఇక్కడ అంతా రీల్స్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు చూసారా. ఇండైరెక్ట్గా మీరు అందరూ నవ్వుకున్నారు, కానీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ద్వారా మీరు దేవుని నామాన్ని దూషిస్తున్నారు. అంటే వచ్చిన ఈ సంఘ బిడ్డలందరూ కూడా, ఈ గుంపంతా కూడా ఇక్కడ ఉన్నవారు, వారు దేవుని నామాన్ని దూషించారు. బయటికి భక్తులుగా చర్చికి వచ్చారు, బయటికి భక్తులుగా పాస్టర్ గారికి వందనాలు చెప్పారు, వాక్యం శ్రద్ధగా విన్నారు, కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు రాలేదు. వాళ్ళు అంటే వాళ్ళలో ఇంటిగ్రిటీ లేదు.
నువ్వు తాక్కుండా ఉంటే మా గవర్నమెంట్కి ఎవరు కడతారయ్యా సెస్? ఎవరు కడతారయ్యా ట్యాక్స్? నువ్వు మేకప్ చేసుకోకపోతే ఆ కిట్లు ఎవరు కొంటారయ్యా? నువ్వు ఆ పిజ్జాలు తినకపోతే ఆ అమ్ముడు ఎలా పోతాయ్యా? నువ్వు వెళ్ళు తిను. ఆ చిన్న పిల్లలు ఆ డ్రామాలో ఎంత అర్థాన్ని చూపించారో చూడండి. కానీ ఇండైరెక్ట్గా క్రైస్తవుడి ఉండి నువ్వు ఒక దేవుని బిడ్డవై ఉండి నువ్వు వ్యభిచరించొద్దని ఇతరులకు చెప్తున్నావు. నువ్వే రహస్యంగా వ్యభిచరిస్తున్నావు. దొంగిలు ఇవ్వద్దు అని చెప్పి నువ్వే దొంగతనం చేస్తున్నావు. ఈ దినాలు ఎంతమంది పాస్టర్లు అలా లేరు? బయటికి ప్రసంగాలు చేస్తున్నారు, భార్యని మోసం చేసి ఇంకొక అమ్మాయితో కొనుక్కుతున్నారు. ఎంతమంది విశ్వాసులు అలా లేరు? ఎంతమంది ఇవాంజలిస్టులు అలాగ లేరు? పామర్లో ఒక ఆయన అద్భుతంగా పాడతాడు. నా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన పాడే పాట. కానీ అతడు ఈ క్రిస్మస్ రోజు ఫుల్గా తాగేసి రోడ్డు మీద దొల్లుతున్నాడు. ఒక పాస్టర్ అయి ఉండి కూడా. ఈరోజు నీలో యథార్థత ఉందా? ఈరోజు యు మే బి కాల్డ్ యాస్ ఎ పాస్టర్, యు మే బి కాల్డ్ యాస్ ఎ బిషప్, యు మే బి కాల్డ్ యాస్ ఎ అపోస్టల్, ఎవర్ యు మే బి. ఈరోజు నువ్వు ప్రాస్పరస్ జాయ్ఫుల్ న్యూ ఇయర్గా ఈ సంవత్సరం నీకు ఉండాలి అంటే నీకు నువ్వు చూసుకోవాలి. ముందు వ్యక్తిగతంగా నీకు నువ్వు చూసుకోవాలి. ఈ సంవత్సరం నా దర్శనం, నా పని ఏంటి అంటే నన్ను నేను చూసుకోవడం, నా కుటుంబాన్ని చూసుకోవడం, నాకు అప్పచెప్పిన చిన్న మందను చూసుకోవడం అంతే. బయట మీటింగులు తక్కువ, మరీ బలవంతంగా పిలిస్తే వెళ్ళడం అంతే. నాకు ఎక్కువ సమయాన్ని నాకు అప్పగించిన మందని, నాకు అప్పగించిన ఆ గొర్రెల్ని చూసుకోవడం, వారి గృహాలు దర్శించడం, వారికి దేవుడి మాటలు చెప్పడం, వాళ్ళని బలపరచడం, నా కుటుంబాన్ని చూసుకోవడమే 2026లో దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మిమ్మల్ని మంచి మార్గంలో ఆత్మీయంగా మిమ్మల్ని పెంచడమే. సో ఈరోజు మన లైఫ్ ఎలాగుంది చూడండి ఒకసారి. ఇంకొక వాక్యం చదువుని, ఇది రాసుకుని అలా పక్కన పెట్టుకోండి. మత్తయి సువార్త 5:19. మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. మళ్ళా చదువుతాను చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగిల అల్పమైన ఒకదానైనను మీరి, ఒక్క ఆజ్ఞనైనా మీరి మనుషులకు అలాగున చెయ్య బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు. మీరు ఇతరులకు చెప్తున్నారు అలాగుండండి, ఇలాగ మీ పిల్లలు చెప్తున్నారు అలాగుండు, ఇలాగుండు, అలాగుండు, కానీ నువ్వు అలా ఉండట్లేదు. కోప్పడద్దు అంటున్నా, నువ్వే కోప్పడుతున్నావు. అసూయ పడద్దు అంటున్నా, నువ్వే అసూయ పడుతున్నావు. ప్రార్థన చేసుకోమని చెప్తున్నా, నువ్వే ప్రార్థన చేసుకోవట్లేదు. వాక్యం చదువుకోమని చెప్తున్నా, నువ్వే వాక్యం సరిగ్గా చదువుకోవట్లేదు. మీరు సాక్ష్యం ద్వారా చెప్పచ్చు, వాక్యం పాటల ద్వారా సాక్ష్యం చెప్పచ్చు, వాక్యం చెప్పచ్చు, సువార్త ద్వారా వాక్యం చెప్పచ్చు, గాడ్ స్టోరీస్ ద్వారా వాక్యం చెప్పచ్చు. కానీ మీరు చెప్పిన దాన్ని మీరు ఆచరిస్తున్నారా? చెప్పిన దాన్ని మీరు గైకుంటున్నారా? ఈరోజు మీ మాటలకి మీ క్రియలకి పొత్తుందా? 7వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7:5. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఎవరో వచ్చి నేను అన్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటున్నారు, నేను గొడవ తీర్చమన్నారు. నువ్వు వెళ్ళి ఏంటి అలా కొడుతున్నావు, నువ్వెందుకు అలా కోప్పడతా, అలా భార్యాభర్తలు అలా తగులు ఆడకూడదని నువ్వు వాళ్ళకి చెప్పావు. నువ్వు నీ ఇంటికి వచ్చి మీ ఆవిడని కొట్టేస్తున్నావు. వేరే వాళ్ళకి చెప్తున్నావు, తాక్కూడదని చెప్తున్నావు, నువ్వే రహస్యంగా తాగుతున్నావు. వ్యభిచరించొద్దని ఇతరులు చెప్తున్నావు, నువ్వే వ్యభిచరిస్తున్నావు. ఈరోజు నువ్వు ఈ సంవత్సరం ప్రాస్పరస్ జాయ్ఫుల్ న్యూ ఇయర్గా ఉండాలి అంటే
నువ్వు నేను చేయవలసింది ఏంటంటే ఈ సంవత్సరం వేషధారులుగా ఉండకండి. ఇంటిగ్రిటీకి ఆపోజిట్ ఏంటంటే హిపోక్రసీ. రాసుకోండి, ఇంటిగ్రిటీకి ఆపోజిట్ హిపోక్రసీ. అంటే యథార్థతకి ఆపోజిట్ వేషధారణ. సో 2025 వేషధారణగా బ్రతికాం, పెద్ద భక్తులుగా బ్రతికాం, పెద్ద ఆత్మీయులుగా బ్రతికాం, పెద్ద ప్రార్థనా పనులు, కానీ సున్నా. కనుక ఈ సంవత్సరం ఈ వేషధారణని తీసేసేయి. వేషధారణతో ఉంటే నీకు జాయ్ఫుల్ ఇయర్గా ఉండదు, వేషధారణగా ఉంటే ప్రాస్పరస్ న్యూ ఇయర్గా నీకు ఉండదు. సో నీ కంటిలోనున్న దూలాన్ని ముందు తీసేసుకో. అప్పుడు ఎదుటివారి కంటిలో ఎదుటివారి కంటిలో నలుసే ఉంది, నీ దగ్గర దూలం ఉంది, నీ దగ్గర ఇంత ఉంది, నీ దగ్గర ఎదుటివాడిది ఇంతే ఉంది. అదెందుకు నీకు వాడి గురించి పక్కన పెట్టు. ముందు నీ సరి చేసుకో, నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ ఫ్యామిలీని సరి చేసుకో, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. అదే ఇంటిగ్రిటీ అంటే. చూడండి 7వ అధ్యాయము 22, 23లో కూడా ఏమనుందంటే, ఆ దినమందు అంటే ప్రభు రాకడ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదు. సో కాల్డ్ బిగ్ బిగ్ స్పీకర్స్ అనమాట, ఇంటర్నేషనల్ స్పీకర్స్, టీవీ స్పీకర్స్ అనమాట. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. వారు అంటారంటే, ప్రభువా నీ నామాన్ని దయ్యాలు వెలగొట్టాం, నీ నామాన్ని ప్రవచించాం, నీ నామాన్న అనేక అద్భుతాలు చేసాం. ప్రభువా మేము ప్రభువా అంటే, ప్రభు అంటే మీరు ఎవరో నాకు తెలియదు. అయ్యో మేము అందరికీ తెలుసు, మేము టీవీ స్పీకర్లు, మేము అందరూ నేను ఎవరు అనేది ప్రపంచానికి అంతటికీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నాకు నువ్వు తెలీదు. ఈరోజు మన ప్రపంచం అందరికీ మన పేరు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నీ పేరు ఏసేకి తెలియకపోతే, మన భక్తి, మన ఆత్మీయత, మన యొక్క విశ్వాసం, ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయాస, ఈ తెల్లవారుజామంతా ఈ వణుకులో చెల్లో కూర్చొని ఇంతసేపు వాక్యం వినడం, అంత సున్నా, అంత శూన్యము. ప్రభు అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆ రోజు ప్రభుత్వ ఆ మాట అనిపించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే నీ ఇష్టం, ఎలాగైనా బ్రతుకు. ఈరోజు పరలోకం అనేది ఇరుకు మార్గం, అందులో ప్రవేశించేవారు కొందరే. చర్చికి వెళ్ళేవాళ్ళు 1,00,000 మంది వెళ్ళొచ్చు చర్చికి, కానీ అందరు రేపు పరలోకానికి వెళ్ళరు. ఆ వెళ్ళే కొద్ది మంది జాబితాలో, ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావా? నేనున్నానా? మన ఫ్యామిలీ ఉందా? మనల్ని మనం సరి చేసుకోవడం చాలా 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 ప్రాముఖ్యం. ఏదైనా మాట దొరుకుతుందంటే మనల్ని మనం పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ప్రతి మాటకి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. సో మనము కొత్త సంవత్సరంలో ఎజ్రాలాగా బ్రతకాలి. ఎజ్రా ఎలా బ్రతికాడు అంటే, ఎజ్రాలో 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఏమిటంటే ఆ 3, ఎజ్రా గ్రంథం తెరవండి ఒకసారి. ఎజ్రా 7:10లో, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, మొదటగా దేవుని వాక్యాన్ని పరిశోధించేవాడట. కొత్త సంవత్సరం గివ్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి ఎక్కువగా. ఈరోజు చూడండి, పిల్లలకు అదే చెప్పాను, 24 మీరు కొరియోగ్రఫీలు వేశారు, ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ ఐఎమ్ నాట్ వెల్ సాటిస్ఫైడ్. మీరు గాడ్ స్టోరీస్ ప్రిపేర్ అవ్వను. తక్కువ టైంలోనే 2-3 రోజుల్లోనే చాలా అద్భుతంగా వారు కథలు చెప్పారు. ఇంకా చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు, రేపు మార్నింగ్ చెప్తారు వాళ్ళందరూ కూడా. చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఉన్నాయి రేపు 18వ తారీఖు. ఈరోజు మన బిడ్డల్ని దేవుని వాక్యంలో నడిపించాలి, మనము దేవుని వాక్యంలో నడిపించాలా. మనం మాట్లాడే 10 మాటల్లో 5 మాటలు దేవుని వాక్యం ఉండాలి. లోకం ఉండకూడదు మనకి. జోకులు, సరసోక్తులు, ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు కూడా ఓసే, ఇసే, ఏటే, ఇటే, ఎట్రా, ఇట్రా, ఫోరా, తేరా, అవి మాట్లాడకూడదు మనం. అవి దేవుని బిడ్డలకు తగనివి. కొంతమంది మాట్లాడుతుంటారు నా ఎదురుగుండానే, నాకు ఐ ఫీల్ అషేమ్డ్. అలా మాట్లాడకూడదు మనం.
మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఆత్మీయంగా ఉండాలి. మన పలకరింపు చాలా ఆత్మీయంగా ఉండాలి. మనలో ఎటువంటి కుళ్ళి కుశుద్ధం ఉండకూడదు. మనలో ఓపెన్ నాట్ ఉండాలి. మనలో చాలా ఆత్మీయంగా మాట్లాడాలి. ఎంత నీకు దగ్గర ఫ్రెండ్ అయినా, ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా పలకరించాలి, గౌరవంగా ఆత్మీయంగా అలంగనం ఉండాలి. సో కొత్త సంవత్సరం అవర్ లైఫ్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్. మన మాట, మన నడత, మన పద్ధతి, మన తీరు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 30 years. బట్ దిస్ 2026 షుడ్ బి ఏ డిఫరెంట్ మినిస్ట్రీ ఇన్ మై లైఫ్. ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ టు గాడ్. నేను దేవుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా 2025 చేసిన సేవ ఒకటి, 2026 నుంచి నన్ను మీరు మార్చండి. ఇంకా మీకు మరింత దగ్గరగా, మరింత సమీపముగా మీరు కోరిన సేవ నాకు అప్పగించిన చిన్న పరిచర్యలో ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్. మీరు కూడా అలా ఉండండి. అప్పుడే మీకు దేవుడు జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ దేవుడు ఇస్తాడు. అంతేకాని సెకండ్ ఇచ్చి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేది. సో ఈరోజు నేను మీతో చెప్పేది ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని పరిశోధన అంటే దేవుని వాక్యాన్ని తవ్వేవాడు, దేవుని వాక్యాన్ని లోతుగా గ్రహించేవాడు, అర్థం చేసుకునేవాడు. ప్రతి సోమవారాలు యూత్ మీటింగ్లో యూత్కి మీటింగ్ పెట్టాలని దేవుడు నడిపించాడు. అదే మీకు అనౌన్స్మెంట్ చేశాను. అందరూ చాలా ఉత్సాహంగా వారి పేర్లు రాసుకున్న డేట్స్. ఆ మరుసటి రోజు, నెక్స్ట్ రోజు మరలా దేవుడు 3 గంటలు నన్ను లేపాడు. లేపి దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నేను లేచిపోయిన ఆఫీస్లోకి వెళ్ళి కూర్చున్నాను. ప్రతి 40-50 మంది ఉన్నారు, అంటే అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రతి వారము నాకు దేవుడి నడిపింపు ఏంటంటే ఒక్కొక్క బైబిల్ క్యారెక్టర్ గురించి చెప్పమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఫస్ట్ వారం ఆదాం, రెండో వారం అవ్వ, మూడో వారం హానోక్ లేక కయ్యోను, 4వ వారం నోవాహు, 5వ వారము అబ్రహాము, 6వది ఐజాక్. అలాగా ఒక్కొక్కరి గురించి ఫుల్ డీటెయిల్డ్గా. అంటే అబ్రహాం గురించి ఎక్కడెక్కడ ఉన్నది, అబ్రహాంలో ఉన్న హైలైట్స్ ఏంటి, అబ్రహాంలో ఏం నేర్చుకోగలం, అబ్రహాంలో మనం ఆయనలో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఆయనలో మనం ఏం నేర్చుకోవాలా అంటే ఒక్క రోజులోనే ఒక హీరో గురించి మనం నేర్చేసుకుంటాం. అంటే అక్టోబర్కి వచ్చినట్టుకల్లా కనీసం 40 నుండి 50 మంది హీరోస్, బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర మనకు అర్థమైపోద్ది. ఇక కూర్చుని మొత్తం అందరికీ రాసేసాను. ఇంకా నాకు టైం టేబుల్ రాలేదు, నా దగ్గరికి పేర్లు ఇంకా రాలేదు, అయినా దేవుడు నాకు ఇచ్చేసాడు. సో మీరు నోట్స్ పెట్టుకోవడమే తరవే భాగం. ఇక మీరు నోట్స్ పెట్టుకోవడం, ఒక్కొక్కరి గురించి మీరు వినబోతున్నారు. అద్భుతమైన సందేశాలు. అంటే మీరు యూత్ మీటింగ్లో ఒక్క మీటింగ్ మీరు మిస్ అయినా, ఒక ఇంట్లో మీరు ఒక హీరో గురించి మీరు మిస్ అయిపోతారంటే. అలాగే ప్రతి ఆదివారాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం ఆగిపోయాం, అక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఆదివారాలు మత్తయి సువార్తని పూర్తి చేయబోతున్నాం. అయిపోయింది మార్కు సువార్త. ప్రతి మంగళవారాలు యోహాను సువార్తని కంప్లీట్ చేసుకుని ప్రకటన గ్రంథంలోకి వెళ్ళబోతున్నాం మనం. కొత్త సంవత్సరం దేవుని వాక్యాన్ని పరిశోధించండి. నాలాగ ఒక ఫైల్ పెట్టుకోండి, వాక్యాలు పెట్టుకోండి, రాసుకోండి, ప్రింట్ చేసుకోండి, నోట్బుక్లు రాసుకోండి. ఎజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించేవాడు. అదొకటేనా? రెండోది, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు. కొంతమంది పరిశోధిస్తున్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, నరసాపురంలో ఉంటాడు. ఆయన క్రీస్తు సంఘానికి వెళ్తాడు. ఆయన దేవుని వాక్యాన్ని ఎలా పరిశోధిస్తాడంటే, కుర్చీలో కూర్చుని కాళ్ళేమో బలమే పెట్టుకుని బైబిల్ ఏమో ఒళ్ళులో పెట్టుకుని తీవ్రంగా తీక్షణంగా ఆలోచిస్తూ ఒక చేత్తో సిగరెట్ కూడా కాలుస్తుంటాడు. ఏదో కోర్టు లాయర్ పుస్తకం చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు ఆయన. ఎలాగా? సిగరెట్ ఆయనతో ఎవరు వాదించలేరు, అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. చాలా సబ్జెక్ట్ ఉంది, మనం కూర్చుండి ఓడిపోతాం, అంత సబ్జెక్ట్ మాట్లాడతాడు. కానీ దేవుని వాక్యం ఎలా చదువుతాడు? పెద్ద రీసెర్చర్ ఆయన.
హెడ్ నాలెడ్జ్ ఉంది బాగా, కానీ హెడ్ నాలెడ్జ్ హృదయంలోకి వెళ్ళలేదు. అదే సంవత్సరం నేను ఆయన పరిచయం అయ్యాడు, అదే సంవత్సరం 6 నెలల తర్వాత లేడు, పోయాడు, చచ్చిపోయాడు, క్యాన్సర్ చచ్చిపోయాడు. మా చుట్టమే, వాళ్ళ బంధువులు కూడా వాక్యం వినొచ్చు ఇప్పుడు. సో పరిశోధించడం ఒక్కటే కాదండి, పరిశోధించింది మనం ఆ వాక్యానుసారంగా మనం గైకుంటున్నామా, మనం ఫాలో అవుతున్నామా. ఇంత మంచి మాటలు వింటున్నాం. కొంతమంది 1వ తారీఖు కదా, ఫంక్షన్ కదా, మనం వెళ్ళి బిర్యానీ కొట్టేసి మందు తాగేద్దాం అంటే ఏమవుతుంది? ఇన్ని వాక్యాలు విన్నా మందు మాటలేదు, ఇన్ని వాక్యాలు విన్నా ఆ విచారం మాటలేదు, ఇన్ని వాక్యాలు విన్నా ఆ దొంగతనం మాటలేదు, ఇన్ని వాక్యాలు విన్నా దెబ్బలాటలు మాటలేదు, ఇన్ని వాక్యాలు విన్నా ఆ కూరలు ఉప్పు ఎక్కువ వేసారని భార్యను కొట్టేయడం, చితక బాధేయడం, గొడ్డుని బాదినట్టు. ముందు నీ భార్యకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా మీ గర్ల్ ఫ్రెండ్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం. ఎప్పుడు మారుతావు? ఎంతకాలం? అలాంటి వాళ్ళు బ్లాక్ చేసుకోండి, అలాంటి వాళ్ళు మీ ఫోన్లో డిలీట్ చేసుకోండి. 2 పడవల మీద కాలు వేయకండి. జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ కావాలనుకుంటారా? యథార్థంగా బ్రతకండి. రేపు ఉదయకాలం నేను ప్రైడ్, మనీ, సెక్స్ 3 విషయాలు మాట్లాడబోతున్నాను రేపు మార్నింగ్. ప్రైడ్, మనీ, సెక్స్ ఈ 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఈ మూడింటిని మీరు జయిస్తే ప్రాస్పరస్, జాయ్ఫుల్ న్యూ ఇయర్గా ఉంటుంది. ఒకటి ప్రైడ్, 2వది మనీ, 3వది సెక్స్. అది ఇప్పుడు చెప్తే మార్నింగ్ మీకు అర్థం కాదు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ హైలైట్స్ what I'm going to preach tomorrow. Tomorrow means today morning. I want to live for God. నేను ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఐ డోంట్ కేర్ పీపుల్. నేను మనుషులు పట్టించాల్సుకోవాలి. నేను మనుషుల మెప్పు, మనుషుల ఘనత, మనుషులు ఒక ప్రైజెస్ చాలా దేవుడు ఇచ్చాడు. చాలు, ప్రపంచం అంతా ప్రైజ్ చేస్తున్నారు. నా స్థాయి కన్నా ఎక్కువగా నన్ను దేవుడు ఇచ్చించాడు. చాలు నాకు. మిగిలిన శేష జీవితం ప్రభు. ఇంకొక సహోదరు నా దగ్గరికి వచ్చి ఫోటో దిగుతూ నెక్స్ట్ ఇయర్ మీతో దిగుతానో లేదో అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నామే. ఆమె కన్నీళ్ళు పెట్టుకుని నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఆమె ఉంటుందో ఉండదని ఆమె ఫోటో దిగింది. నేను రేపు ఉంటానో ఉండనో, నెక్స్ట్ ఇయర్ ఆమె ఉండొచ్చు, నేను పోవచ్చు, తెలీదు. గ్రేస్ గారు మనం చెప్తున్నారు, వాళ్ళ ఇంటి ఎదురుగుండానంట మధ్యరాత్రి 1 గంట 2 గంటల టైంలో కేకలు వినపడుతున్నాయంట, అరుపులు వినపడుతున్నాయంట. ఆమె బయటకు వచ్చి చూస్తే కేకలు, అరుపులు. ఆమెకు అర్థమైంది ఏంటంటే ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు, బాగా తాగుబోతాడు, బాగా స్మోకింగ్ చేస్తాడు, అందువల్ల పోయాడేమో, చనిపోయాడేమో, అందుకే ఇంత గోల అరుపులు వినపడుతున్నాయి అనుకున్నారు. పాపం మంచివాడే, కానీ ఆ సిగరెట్లకి తాగుడికి బానిస అయిపోయి చచ్చిపోయాడేమో అనుకుని లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఉదయాన్నే 6 గంటలు లేచి బయటికి చూస్తే చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఆ రోడ్డు మీద తిరుగుతుంటాడు, అటు ఇటు తిరుగుతుంటుంటే ఇవి చాలా ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను పొరపాటు పడ్డాను, బాగానే ఉన్నాడే, మరి ఏంటి రాత్రి అరుపులు, రాత్రి ఏంటి కేకలు, రాత్రి ఏంటి అల్లరి, ఆ రాత్రి ఏంటి ఆ శబ్దాలు, ఆ గోల, ఏడుపులు, వాయ్. ఇంతకీ ఏమిటి అంటే తండ్రి బాగున్నాడు, కొడుకు పోయాడు. కొడుకు వయసు 28 సంవత్సరాలు. కనీసం సిగరెట్ కానీ తాగుడు కానీ ఎటువంటి దురవ్యసనాలు, ఎటువంటి చెడు వ్యసనాలు ఆయనకి లేవు. మధ్యాహ్నం ఏదో లైట్గా భోజనం చేశాడంట, మధ్యరాత్రి 1 గంట టైంలో బాత్రూమ్కి వెళ్ళాడంట, గెడబెట్టుకుని గ్యాస్ పట్టేసింది. బాత్రూంలోనే కుప్ప కూలిపోయాడంట. చాలాసేపటికి ఇంకా బయటికి రావట్లేదని తెలిస్తే తలుపులు బాధలు కూడా తీస్తే అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు. అన్ని అలవాట్లు ఉన్న తండ్రి పోయాడు, అన్ని అలవాట్లు ఉన్న తండ్రి బాగున్నాడు, ఏ అలవాట్లు లేని కొడుకు ఆయనకన్నా చిన్న వయసు పోయాడు. వన్ థింగ్స్ మేక్స్ ఎవ్రీ వన్ ఈక్వల్ ఇస్ డెత్. డెత్ హెస్ నో పార్షియాలిటీ. ఆరోగ్యవంతులే అనారోగ్యాలే పోతారు, ఆరోగ్యవంతులు ఉంటారనేది నో గ్యారంటీ.
స్టెఫెన్ పాల్ గారు ఒక ఆయన మందని చర్చకు వస్తుంటాడు, ఆటో నడిపి సేవ చేస్తున్నాడు. జనవరి 1వ తారీఖు అలా ఆవిడ చనిపోయింది. 31st నైట్ ఉంది చర్చిలో, 1వ తారీఖు లేదు. యూ డోంట్ నో వెన్ వి గో. బట్ మనలో ఇంటిగ్రిటీ ఉందా? మనలో యథార్థత అనేది మనలో ఉందా? యథార్థంగా ప్రభుని సేవిస్తున్నామా? యథార్థంగా ప్రభుని ఆరాధిస్తున్నామా? యథార్థంగా మన కుటుంబానికి ఉంటున్నావా? నీ భార్యకి యథార్థంగా ఉంటున్నావా? నీ భర్తకి యథార్థంగా ఉంటున్నావా? తండ్రిగా నువ్వు నీ బిడ్డలకి యథార్థంగా ఉంటున్నావా? పిల్లలు నీ తల్లిదండ్రులకి నువ్వు యథార్థంగా ఉంటున్నావా? ఈరోజు ద ఫస్ట్ ఏరియా ఆఫ్ అవర్ మినిస్ట్రీ ఈజ్ అవర్ సెల్ఫ్స్. అంటే మనల్ని మనం చూసుకోవాలి ముందు. ఇతరులకి చెప్పే ముందు హౌ ఇస్ మై లైఫ్. సో ఇక్కడ మన ఎజ్రాలో ఒకటి, ఆయన ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తున్నాడు. రెండోది దాని చొప్పున నడుచుకుంటున్నాడు. మూడోది ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునను. అతడు పరిశోధిస్తున్నాడు, రెండోది పాటిస్తున్నాడు, మూడోది ఇతరులకి నేర్పిస్తున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్నవారు నేను నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పిస్తున్నాను. ఇతరులు కూడా భక్తులు ఎలా ఎదగాలో, వారు ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా వాక్యం చదువుకోవాలో, ఎలా క్రమంగా దేవుడి మందిరానికి రావాలో, మందిరానికి వస్తే వచ్చే లాభాలు ఏంటి, ఎలా దేవుడికి ఇవ్వాలి, ఎలా సువార్తలో ఉండాలి, ఎలా పరిచర్యలో ఉండాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఒక వ్యక్తి ఎలా నడవాలో నేను ఇతరులకు కూడా చెప్తున్నానండి అన్నవారు చేస్తారు ఒకసారి. అలా చెప్పే స్థాయిలో మీరు ఉన్నారంటే మీరు మెచ్యూరిటీలో ఒక మెట్టు పైన ఉన్నట్టు అర్థం. అంటే ఇతరులకి చెప్పే స్థాయిలోకి మనం వెళ్ళాలి. గాడ్ స్టోరీస్ జరుగుతున్నాయి, కొన్ని దగ్గర జరగట్లేదు కనుక చెప్పాను. కొంతమందికి గాడ్ స్టోరీ నమ్మకంగా చేసేవాళ్ళు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు వాళ్ళకి బలపరచండి, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండండి, వారికి మీరు నేర్పించేవారిగా ఉండండి. సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు నేను మీతో చెప్పేది యథార్థత. మొదటి సమూయేలు 16:7 దేవుడు అన్నాడు సమూయేలుతో, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారా, మనుషులు ఏం చూస్తారు చెప్పండి? పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు చూసేది హృదయాన్ని, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. త్వరగా ముగిస్తే బాగున్ను అనుకుంటున్నారు కదా మీరు. ఇంకా 4 మాటలు చెప్పండి అయ్య గారు, మేము వినడానికి ఇష్టపడుతున్నాం. మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, మీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఇంటిగ్రిటీ అంటే ఏంటో 4 మాటలు చెప్తాను, రాసుకోండి. ఇంటిగ్రిటీ అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో 4 మాటలు చెప్తాను. మొదటిది, when the outside matches the inside. ఏంటట? when the outside matches the inside. అది ఇంటిగ్రిటీ. కొత్త సంవత్సరం అందరూ నోట్స్ రాసుకోండి, ఓకే? అందరూ వాక్యాన్ని ప్రేమించండి. మీరందరూ పత్రిక విలేకరులాగా ఉండాలి. నేనేమైనా నిద్రపోతులా కనపడుతున్నానా? నేనేమైనా నీరసంగా కనపడుతున్నానా? మీరు అలాగ ఉన్నారు, చాలా సంతోషం. నిద్రపోతులు కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు నిద్రకు ఆగలేరు. వాళ్ళు దేవుడి కన్నా సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు. కానీ చిన్న చిన్న బిడ్డలతో ఉన్నవారు వాళ్ళు వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది అసలు రాలేదు, రేపు వస్తారు. ఈరోజు వాట్ ఈస్ ఇంటిగ్రిటీ? ఇంటిగ్రిటీ అంటే వెన్ ద అవుట్ సైడ్ మ్యాచెస్ ద ఇన్సైడ్. అంటే అర్థం ఏంటంటే అవుట్ సైడు ఇన్సైడు మ్యాచ్ అవ్వాలి. అంటే తెలుగులో బయట లోపల మ్యాచ్ అవ్వాలి.
ఒక ఆయన పాట పాడుతున్నాడు, జీ మేజర్, సరిగమ పదనిస సన్నదీప మగరిస, దేవదేవునికి ఎంత అద్భుతంగా పాడాడు, ఎంత బాలసుబ్రహ్మణ్యం గారి లాగా ఉంది వాయిస్. దేవుని మహింపరిచాడు పాట ద్వారా. కానీ స్టేజ్ వెనక్కి వెళ్ళి సుడతాగేస్తున్నాడు. అవుట్ సైడ్కి ఇన్సైడ్కి ఏమవ్వలేదు, మ్యాచ్ అవ్వలే. అది ఇంటిగ్రిటీ కాదు. ప్రియులారా, మనం సాత్వికంగా ఉండాలి, భార్యని ప్రేమించాలి అని వాక్యం చెప్పాడు. ఇంటికి వెళ్ళి ఏమే దిష్టి బొమ్మ, ఇంతసేపు వంట చేయకుండా ఏం చేస్తున్నావే దరిద్రపు ముండా అని తిట్టుకున్నావు అనుకోండి, అవుట్ సైడ్కి ఇన్సైడ్కి ఏమవ్వలేదు, మ్యాచ్ అవ్వలా. ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటంటే అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ మ్యాచ్. ఇది మొదటిది. ఓకే, రాసుకున్నారా? నెంబర్ 2, డిఎల్ మూడీ గారు ఈ మాట చెప్పారు, గొప్ప ఇవాంజలిస్ట్. ఆ దినాల్లో ఆయన ఏం చెప్పాడంటే, ఇంటిగ్రిటీ ఆర్ క్యారెక్టర్ ఈజ్ వాట్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ ద డార్క్. ఏంటట? క్యారెక్టర్ ఈజ్ వాట్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ ద డార్క్ అంటే అర్థం తెలుగులో, ఒక వ్యక్తి చీకట్లో ఎలా ఉన్నాడో అతని యథార్థత ఆధారపడి ఉంటుంది. చీకట్లో అంటే ఎవరు లేనప్పుడు, బాగా చెప్పారు, ఎవరు లేనప్పుడు. అందరూ ఉన్నప్పుడు చెప్పండి, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, అందరూ ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా ఉంటాం. నీ ఇంట్లో నేను ఒక్కరినే వదిలిపెట్టి అందరూ ఊరు వెళ్ళిపోయారు, నిన్ను ఒక్కరిని వదిలిపెట్టి బజార్కి వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఒక్కదానే ఉన్నావు, ఇంకా నిన్ను చూడాలా? చెప్పండి. నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, నేను చేసేది ఎవరు చూడరు. ఇక 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 మన ఇష్టానుసారంగా నువ్వు చీకట్లో చిందులాడుతున్నావు, చూసారా? అది యథార్థత కాదు. అంటే అందరు ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉండాలి మనం. అది యథార్థత అంటే. మూడోది ఏంటి అంటే, there is no discrepancy between what he says and what he does. అంటే మూడోది ఏంటి అంటే, ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే, అతడు చెప్పేదానికి చేసేదానికి, ఏంటట, చెప్పేదానికి చేసేదానికి కూడా ఒకటిగా ఉండాలి. అంటే అతడు చెప్పేవి చేసేవి. ఒక సామెత ఉంది, ఏమని? చెప్పేవి శ్రీరంగ నీతులు డాష్ 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 డాష్. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా చెప్తారు అన్నీ, వాళ్ళు చెప్పడం వరకే, చేసేవన్నీ గుడ్డు సున్నా. అమ్మా మనం దేవుడి దగ్గర గంటైనా ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన లేకపోతే మనం ఎదగలేమమ్మా అని చెప్తారు. ఆయన ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోడు. నో ప్రేయర్. కొంతమందికి ప్రార్థన ఉండదు. కొంతమంది వాక్యం చదువుకోమని చెప్తారు, వారు వాక్యం చదువుకోరు. అమ్మా ఆదివారం గుడి మానకూడదమ్మా అని అంటారు, వాళ్ళే గుడి మానేస్తారు. మీకు అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే, వాట్ ఈ సేస్ అండ్ వాట్ ఈ డస్. అంటే అతడు చెప్పిన దానికి చేసేదానికి ఒకటిగా ఉండాలి. అంటే ఇంకో మాట రాసుకోండి, వాక్ అండ్ టాక్. చెప్పండి. వాక్ అండ్ టాక్ అంటే నీ మాట, నీ నడత ఒకటిగా ఉండాలి. ఇంకొకటి రాసుకోండి, ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటంటే, బిల్లీ గ్రాహం గారు ఈ మాట చెప్పారు. బిల్లీ గ్రాహం గారు ఏమన్నారంటే, ఈజ్ ద సేమ్ పర్సన్ అలోన్ 1,000 miles away from home as is in the church or home. అంటే అర్థం, అతడు ఇంటి నుండి కొన్ని వేల దూరములో ఉన్నా, ఇంటిలో చర్చిలో ఎలా ఉన్నాడో కొన్ని వేల మైళ్ళు దూరములో ఉన్నప్పటికీ కూడా అలాగే ఉండాలి. నేను ప్రతి సంవత్సరం 2-3 నెలలు రాజమండ్రి కాదు, విశాఖపట్నం కాదు, సముద్రాలు దాటి అగ్రరాజ్యాలకి వెళ్ళే ధన్యత దేవుడు ఇచ్చాడు. అక్కడ నేను ఒంటరిగా ఉంటాను, అక్కడ నేను ఒక్కడిగా ఉంటాను. నా పిల్లలు నాతో ఉండరు,
నా భార్య నాతో ఉండదు, నా సంఘం నాతో ఉండరు, నా ఫ్రెండ్స్ నాతో ఉండరు, అందరూ తెల్ల తక్కువలతోనే ఉంటా, అందరూ దొరలే, దొరసాన్లు. సో నేను స్వేచ్ఛాజీవిని, నేను ఏమైనా నేను అక్కడ చేయగలను. బట్ వన్ థింగ్, నేను ఎన్ని మైళ్ళు దూరంలో ఉన్నా, నా కుటుంబానికి దూరంగా ఉండొచ్చేమో కానీ నేను దేవునికి దూరంగా నేను ఉండలేను. యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే అర్థం, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, నువ్వు ఒంటరిగా ఎంత దూరంలో ఉన్నా ఒకే రీతిగా నువ్వు ఉండాలి. కొంతమంది ఇంట్లో చాలా ఆత్మీయంగా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళగానే మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరులే అని చెప్పి అందరితో మాట్లాడి ఇంటికి వచ్చినప్పటికల్లా మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి, ఎవరెవరితో మాట్లాడారో ఆ ఫోన్లు అన్నీ మళ్ళీ ఏం చేస్తారు, ఇలానంటే డిలీట్ అయిపోతుంది, ఇలాగంటే డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆవిడ చూస్తుందని, ఇంటికి వస్తే ఆయన చూస్తాడని. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, అన్నీ మాట్లాడేసి చాటింగ్ చేసేవాళ్ళు అన్నీ చాటింగ్ చేసేసి మళ్ళీ అన్నీ డిలీట్ చేసేస్తారు. నీ ఫోన్లో డిలీట్ అవుద్ది కానీ దేవుడి దృష్టిలో డిలీట్ అవ్వదు. అలాగే ఆ మొబైల్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, నువ్వు మాట్లాడింది అంతా ఏమవుతుంది చెప్పండి, మొత్తం చిట్టా అంతా బయటకు వస్తుంది. సో ఈరోజు దేవుడు కొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే మనలో ఏముండాలి చెప్పండి, ఇంటిగ్రిటీ. బిల్లీ గ్రహాం గారు ఒక గొప్ప దైవజనుడు, ఆయన గురించి ఏమని చెప్పేవారంటే, ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఆయన యథార్థవంతుడు. అద్భుతమైన పేరుని ఆయన జీవితకాలంలో సంపాదించుకున్నాడు. ఆయనలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటి అంటే యథార్థత. ఈరోజు క్రొత్త సంవత్సరంలో అట్టి యథార్థత మనలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 25లో దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నేను అటువంటి యథార్థంగా నేను జీవించలాగున నాకు సహాయము చేయమని దేవునికి ప్రార్థించాడు. ఎందుకంటే మన మానవ మాతృలు మన మనుషులం, మనం యథార్థంగా ఉండాలంటే ఉండలేము, అది మన వల్ల కాదు. కనుక ఎవరి సహాయం కావాలి? దేవుడి సహాయం కావాలి. దేవుడిని అడగాలి, ప్రభువా ఈ సంవత్సరం నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను, నా మాట నా క్రియలు, అవుట్ సైడ్ ఇన్సైడ్. ప్రభువా ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా ప్రభువా ప్రతిదీ కూడా నీకు మహిమార్థంగా బ్రతకాలనుకుంటున్నాను. అలా ఉండడానికి నాకు నువ్వు సహాయం చేయి. అడగలుగుతున్నావు దేవుణ్ణి, అలా అడగలిగినప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడే. ఒకసారి నాకు ఒక 50,000 ఇచ్చారు ఒకరు, అందులో 2 నోట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు తొందరపడుతున్నారు, త్వరగా వెళ్ళండి నేను వేరే పనులు ఉన్నాయన్నారు. నేను అన్నాను, ఇదే మంచి అవకాశం, 1000 రూపాయలు పెట్టి మంచిగా బిస్మిల్లాకి వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చి పిల్లలకి భోజనం పెట్టచ్చు అనుకుని, మనసులో మాత్రం వాళ్ళకి తెలీదు, ఏముందలే 1000 రూపాయలే కదా అని మనసులో అనిపిస్తుంది. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఇవ్వనా నీకు, 1000 నీకు కావాలా, అవసరమా అన్నీ అంటే ఒకసారి మళ్ళీ లెక్కెట్టుకోండి అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చాను. వాళ్ళు అన్నారు, ఎన్నిసార్లు లెక్కెడతామయ్యా, మీరు లెక్కెట్టుకోరా, లేదండి కాపు పడకండి ఒకసారి చూడండి అంటే అందులో 2 నోట్లు ఎక్కువ ఉన్నాయి. ఆయన వెంటనే చాలా సంతోషించాడు. మీరు ఎవరండి, ఎవరైనా 2 నోట్లు ఎక్కువ ఉంటే కాముగా వెళ్ళిపోతారు, కానీ మీరేంటి మరలా నాకు తిరిగి ఇచ్చారు మీరు. ఈరోజు మనం యథార్థత, ఇంటిగ్రిటీ ఈరోజు నువ్వు కలిగి ఉంటున్నావా? ఈరోజు అట్టి యథార్థంగా మనం ఉండాలని మనం దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి, దేవుని సహాయాన్ని మనం అర్జించాలి. యథార్థత అంటే ఏంటి అంటే, ఏదైనా తప్పు చేసామనుకోండి, ఏదైనా పొరపాటు చేసామనుకోండి, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా చేసామనుకోండి, వెంటనే దాన్ని దాచిపెట్టకుండా దేవుని దగ్గర దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుటయే యథార్థత. బైబిల్లో మీరు గమనిస్తే
దావీదు అలాగా పశ్చాత్తాపడ్డాడు. చదువుతారు ఒకసారి దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 51 అధ్యాయం తెరవండి ఒకసారి. కీర్తనలు 51, కీర్తన గ్రంథం 51 పైన రాయబడిన దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. అంటే బత్షెబాతో తప్పు చేసిన తర్వాత అతడు నాతాను ప్రవక్త అతన్ని గద్దించినప్పుడు తర్వాత రాసిన కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహులము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నా. నేను నాతాను లేకపోతే నేను ఉజ్జియాకి బెత్షెబాల ఆయన పేరు ఏంటండి, ఉరియా, నేను ఉరియాకి విరోధంగా పాపం చేశాను అనట్లేదు. నేను బెత్షెబా భర్తకి విరోధంగా పాపం చేశాను అనట్లేదు. అంటున్నాడు, నేను నీకే విరోధముగా నేను పాపము, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి. నేను ఎంతమంది అలాగా 2025లో ఎన్నో చెడుతనం చేసి ఉంటారు, ఎన్నో విరోధంగా ఎన్నో చేయకూడని పాపిష్టి పనులు చేసి ఉంటారు. నువ్వు చేసిన పాపాలు వెళ్ళి నీ భార్య చెప్పొద్దు. ఇప్పుడు వెళ్ళి ఏమైందంటే మొన్న ఏప్రిల్ నెలలో ఏం చేశానంటే నేను, ఎవరు లేనప్పుడు ఏం చేశానంటే నేను, ఇంకంతే 2026 నీకు భర్త నచ్చమే. నీ భార్యకు చెప్పొద్దు. అలాగే భార్యలు మీరు వెళ్ళి భర్త చెప్పొద్దు. ఎందుకో నేను ఏం చేశానంటే మొన్న ఒక అబ్బాయి సీను ఉన్నాడు కదా, ఆ సీనుతో నేను మాట్లాడి అన్నది అయిపోద్ది, సీనుకి అయిపోద్ది, నీకు అయిపోద్ది. సో నువ్వు చేసిన పాపాన్ని నీ భార్యకి చెప్పొద్దు, నీ భర్తకు చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, అయ్యగారికి కూడా చెప్పొద్దు. కానీ నువ్వు చేసావు తప్పు, నేను చేశాను తప్పు, మనందరం చేసాం తప్పులు, మనందరం చేసాం పొరపాట్లు. ఒప్పుకుంటున్నావా లేదా అదే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకుంటున్నావు 2026లో? పర్లేదులే, బాగానే జరుగుతుందిలే, మనకేముందిలే, ఆదివారం చర్చికి వెళ్ళి మళ్ళీ మన బతికేద్దాంలే అనుకుంటూ మీకు మీరే రాజీ పడిపోతున్నారా? అలాగుంటే మీకు జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్గా ఉండదు 2026. దావీదు తాను చేశాడు తప్పు, బట్ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా, లేక ఇంకా కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నావా? రారా మందు పార్టీకి వెళ్దాం. నేను రాను, నిన్న వచ్చాగా 30 వచ్చాగా 31 కూడా వచ్చాగా. ఈరోజు ఏంటి, వాక్యం విన్నాను, యథార్థంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను, సారీ ఇంకొకసారి నన్ను అలాగా బలవంతం చేయొద్దు. అలాంటి ఫ్రెండ్స్ని కూడా కట్ చేసుకో. మనకు అలాంటి వాళ్ళు వద్దు, మనకి తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు, అపహాసకులు, మన ఆత్మీయతను పాడు చేసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, అమ్మాయిల్ని కామెంట్ చేసేవాళ్ళు, బూతులు చూసేవాళ్ళు, నగ్న చిత్రాలు చూసేవాళ్ళు, పోర్నోగ్రఫీని చూసేవాళ్ళు, అపవిత్రంగా ఉన్నవాళ్ళు, ఇతరుల్ని చిన్న చూపు చూసేవాళ్ళు, వాళ్ళకి దూరంగా ఉండండి. లేకపోతే మీరు ఆత్మీయంగా ఎదగలేరు. కొత్త సంవత్సరం దేవుడు మీకు గొప్ప భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీ లైఫ్ని దేవుడు టర్న్ చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దావీదులాగా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అదే దేవుడు తన కుమారుడు సొలొమోనుతో, దావీదు కుమారుడు సొలొమోనుతో అదే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 4-5 వచనాలు. నీ తండ్రి అయిన సొలొమోనుతో మాట్లాడుతున్న దేవుడు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడై, యథార్థ అంటే ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ. ఇక్కడ అంటున్నాడు,
నీ తండ్రి అయిన దావీదు నడిచి, అంటే దావీదులో ఏముంది అంటున్నాడు దేవుడు. అరే యథార్థం ఎక్కడుంది ఆయనలో? వ్యభిచారం చేశాడుగా, నరహత్య చేశాడుగా. కానీ అతడు చేసిన దాని విషయంలో ఏమయ్యాడు చెప్పండి? అతడు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఈరోజు మీరు చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే ఇంకా కొత్త సంవత్సరం అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? దానికి స్టాప్ చేయాలనుకుంటున్నారా, బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీ శక్తి ద్వారా దాన్ని స్టాప్ చేయలేరు. 4 రోజులు స్టాప్ చేయొచ్చు, 3వ రోజు 5వ రోజు మళ్ళా మీకు పీకుతుంది. దేవుడి సహాయాన్ని కోరుకోండి, మోకరించి ప్రార్థన చేయండి. ఎక్కువగా దేవుని బిడ్డలతో, సేవకులతో, మంచిగా ఆత్మీయులతో సహవాసం చేయండి. అప్పుడే మీరు నిలబడగలరు. మీరు బ్యాడ్ లక్ మైనతో తిరిగారా, మళ్ళీ మీ బతుకు బ్యాడ్ లక్ అయిపోద్ది, మీ జీవితం ఇంకెలాగే ఉంటుంది. 5 ఇయర్స్లో ఈ మినిస్ట్రీ ఇలా ఉండదు. 5 ఇయర్స్లో కంప్లీట్ చేంజ్ అయిపోబోతుంది మినిస్ట్రీ. దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు ప్రతిదీ కూడా. దేవుడు ఊహించలేని కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఈ స్థలం కొంటామని నేను ఎప్పుడు ఊహించలేదు. దేవుడు ఇంత మందిరాన్ని దగ్గరలోనే దేవుడు ఈ స్థలాన్ని ఇస్తాడు అనుకోలేదు నేను. ఇది దేవుడి కార్యం, దేవుడి ఏర్పాటు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇది ఇలా ఉంటుందో తెలియదు, నాకు తెలీదు. ఇక్కడ ఏం కట్టబోతున్నామో అని తెలీదు. దేవుడు తన పని తను జరిగించుకుంటాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో రాబోయే దినాలు మనం చూడబోతున్నాం. అయితే ఎప్పుడు అంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడే, అది ఎప్పుడు అంటే నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడే, అది ఎప్పుడు అంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడే. ఈరోజు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒక్కడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదును సెలవిచ్చినట్టు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుచుదును. ఏమర్థమైంది ఇక్కడ మీకు? నాకు అర్థమైంది ఏంటంటే, బాబు మీరు యథార్థంగా ఉన్నారనుకోండి, అది బ్లెస్సింగ్ మీకే కాదు, మీ పిల్లలకు కూడా దేవుడు ఇస్తాడంటే మీరు ఏ రేంజ్లో ఉన్నారో అంతకన్నా వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు బట్టి వాళ్ళు స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు. మీరు ఈ చిన్న చిన్న కోరికలకి, చిన్న చిన్న అల్పమైన పాపభోగాలకి, ఈ చెత్త వాటికి ఎప్పుడు ఏకరీతిగానే ఉండాలి మనం. దేవుడు ఆశీర్వదించాడు కదా అని దేవుడు అందరూ మనం మెచ్చుకుంటున్నారు, డబ్బా కొడుతున్నారని కొంచెం కొమ్ములు వచ్చాయా అయిపోయింది, జీవితం అయిపోయింది, కథం. ఎంతోమందిని చూశాను నేను లైఫ్లో, 30 years మినిస్ట్రీలో. ప్రైడ్, సెక్స్, మనీ. రేపు మార్నింగ్ వినబోతున్నారు. ఈ మూడిట్లో ఏది ఉన్నా ఫ్యాష్. అనుకోగా మనం ఉండాలా. ఒక ఆమె పట్టు చీర కట్టుకుని వచ్చింది. అమ్మ కొంచెం చేపలు తీసేయండి అమ్మ, అయిపోయింది కదా, కొంచెం అక్కడ భోజనాలు వడ్డిస్తున్నాడు. ఆమె వెనక్కి చూస్తుంది. అమ్మ మిమ్మల్ని నమ్మ కొంచెం చేయండి. నేనే అయ్యగా నన్న నేనమ్మ తల్లి అంటే 25,000 చీర కట్టుకున్నా ఆమె, నేను చేపలు తీయడం ఏంటి అంటుంది ఆమె. నువ్వు 25,000 చీర కట్టుకుంటే ఏంటి, 50,000 చీర కట్టుకుంటే ఏంటి? ఆయన పరిచర్య, ఆయన సేవ, హంబల్నెస్, హ్యూమిలిటీ. బాబు ఇంతవరకు ఉండి 4 గంటలకు ఉండి మళ్ళీ ఉదయం అంత ఉల్లిపాయలు కూరాలి, నా వల్ల కాదు బాబాయ్, మా ఇంట్లోనే పోయిన అబ్బాయి వీళ్ళ కురదండి, అయ్యి బాబాయ్ నేను రాలేనండి, నాకు తిండి లేకపోయిన పనులు కానీ నిద్ర ఉండాలండి. ఇది క్రైస్తవుల యొక్క లక్షణం కానే కాదు. నువ్వు యథార్థంగా ఉండు, ఇంటిగ్రిటీ కలిగి ఉండు. దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా మనం గమనిస్తే దేవుని బిడలుగా ఇంటిగ్రిటీ అంటే అర్థమైన తప్పు చేసామా ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టడం. ఇంకా ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే ఇక చాలా ఉన్నాయి, 1-2 చెప్పి నేను ముగించేస్తాను. ఇట్స్ టైమ్ అప్. మిగతా 2-3-4 తారీఖుల్లో ఇంటిగ్రిటీ గురించి ఇంకా మరికొన్ని చెప్తాను నేను. సామెతలు 15 అధ్యాయం చూడండి ఒకసారి. రాణి, వేర్ ఆర్ యు గోయింగ్?
సామెతలు 15వ అధ్యాయం. మొదటి వచనం చూడండి ఒకసారి. అన్నీ ముందే చూసుకోవాలి. ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందా నేను బ్రేక్లో నేను అభిని తీసుకుని ఐ హ్యావ్ డన్ మై వర్క్. దట్స్ అ బ్రేక్. ఆ బ్రేక్ ఇచ్చింది అందుకే బ్రేక్లో. ఎందుకంటే వాక్యం తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది. ఎందుకు చెప్పాను కదా, ముందు నేను చూసుకోవాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి. అది నాకు 2026లో నాకు దేవుడిచ్చిన బాధ్యత. ప్రయారిటీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి. నా వాక్యం నా పిల్లలు వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అంటారు? నేను పిల్లలకి ముందు నేను చెప్పాలి, సంఘానికి నేను చెప్పాలి. ప్రయారిటీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి. ఎంతమంది నోట్స్ రాసుకుంటారు? ఏంజల్ నోట్స్ రాస్తుందా? రాణి నోట్స్ రాస్తుందా? అమ్మగారు ఇంకా కాగితాలతోనే ఉన్నారు. ఇంకా అవి చిత్తి కాగితాల్లో ఎడగలిపోతే తెలియదు. అవి చూడండి, నా దగ్గర నోట్స్ చూడండి. అమెరికానే తెచ్చుకున్నాను ఈ నోట్స్. నేను ఇండియాలోనే స్టేషనరీకి ఎక్కువ సమయం ఇస్తాను. అమెరికాలో కూడా స్టేషనరీ దూరం తీసుకెళ్ళి ఆ స్టేషనరీకి వెళ్ళి నేను ఈ ఫైల్స్ కొనుక్కున్నాను. దీని పంచింగ్ మిషన్ కొనుక్కున్నాను. ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నాను. అమెరికా నుంచి నేనేమి వస్తువులు తీసుకురాలేదు, పుస్తకాలు తెచ్చుకున్నాను, నోట్బుక్లు తెచ్చుకున్నాను, టెక్స్ట్ బుక్లు తెచ్చుకున్నాను, కామెంటరీస్ తెచ్చుకున్నాను. కొన్ని మిగిలిపోతే ఇంకొక బ్రదర్ వస్తుంటే అమెరికా నుంచి అవి తీసుకుని అవి ఇప్పుడు కొన్ని ఇంకా పుస్తకాలు ఉయ్యూరులో ఉన్నాయి. ఇంకా ఈ వారంలో తీసుకొచ్చుకుంటాను. కొన్ని పుస్తకాలు అమ్మగారు చెల్లెల ఇంట్లో ఉంచేసాను ఫ్లోరిడాలో. ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు సరిపోక వాళ్ళు ఒంగోలు పంపించారు పోయిన వారంలో. ఒంగోలు నుంచి తెచ్చుకోవాలి మళ్ళీ నేను వెళ్ళడమో లేదా అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలి, మళ్ళీ ఒంగోలు నుంచి తెచ్చుకోవాలి. నేను అక్కడ కొన్ని పుస్తకాలు ఉండిపోయి, ఉయ్యూరులో కొన్ని పుస్తకాలు ఉండిపోయి, నా ఆఫీసులో పుస్తకాలే నిండిపోయింది. ఇంకా పుస్తకాలే. మీరు కనీసం 10 రూపాయల నోట్స్ కొనుక్కోలేకపోతున్నారు. పరిశోధిస్తారా వాక్యాన్ని, ప్రేమిస్తారా వాక్యాన్ని. మన సంఘం మిగతా సంఘాలకి మాదిరిగా ఉండాలి. అన్ని సంఘాల్లో మన సంఘం ఉంటే ఉపయోగం ఏమవుతాయి? యూ హ్యావ్ టు బి రోల్ మోడల్. ఇతరులకి మనం రోల్ మోడల్గా ఉండాలి. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంకొకటి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఉన్నవారు ఎంతో ఆసక్తితో మీరు మాట్లాడి నాకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఇతరులకి రోల్ మోడల్గా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సామెతలు 15వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం కీర్తనలు 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. కీర్తనలు 15:1. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఏంటంట? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అంటే అతిథిగా అంటే గెస్ట్గా. నీ గుడారం, ఆయన గుడారం ఎక్కడుంది? కొంచెం చెప్పండి, ఎక్కడుంది? పరలోకంలో. మరి పరలోకంలో నువ్వు అతిథిగా ఉండగలవా? ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. సూర్యుడు పార్టీకి పిలిచాడండి అందరినీ. ఎవరు? సూర్యుడు పార్టీకి పిలిచాడట. అందరు చాలా సంతోషించారంట. అబ్బా సూర్యుడు పార్టీ చేస్తున్నాడు, మనం వెళ్ళాలని అందరూ రెడీ అయ్యారట. కానీ సూర్యుడు పార్టీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవా? చెప్పండి. ఆ తేజస్సుకి, ఆ మహిమ గల ఆ కిరణాలకి, ఆ షైనింగ్కి, చెప్పండి, ఆ రేసెస్ అంటే ఆ కిరణాలకి నువ్వు తట్టుకోగలవా? చెప్పండి. అక్కడ సూర్యుడు బ్రేక్ఫాస్ట్కి నువ్వు వెళ్ళగలవా? ఎందుకు వెళ్ళావు? ఆ సమీపింపరాని తేజస్సు కూడా నువ్వు అందుకోలేని స్థితిలో ఉంటావు నువ్వు. అవునా కాదా? ఎందుకంటే ఆ మహిమ నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు వరకు చంద్రమండలం దగ్గరికి వెళ్ళారేమో కానీ సూర్యమండలంకి ఎవరు వెళ్ళలేకపోయారు, ఎవరు వెళ్ళలేరు కూడా. అలాంటిది కోటి సూర్య తేజస్సు కలిగిన పరలోకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఆయన సమీపముగా, ఆయనతో నువ్వు అతిథిగా ఉంటావా?
గెస్ట్గా చెప్పండి. ప్రతి సంవత్సరం ఫస్ట్కి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంతమందికి పార్టీ ఇస్తారు. మీకు కూడా వచ్చింది ఇన్విటేషన్? విఐపి పాస్ ఏమైనా వచ్చింది మీకు? వచ్చిందా? నాకు రాలేదు. ఆ ఇన్విటేషన్ ఎంతమందికి ఇస్తారు? బహు కొద్ది మందికే, వివిఐపీలకి. అవునే, లిమిటెడ్ పీపుల్. మరి ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలంటే లిమిటెడ్. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు దగ్గరికి, ఆ పరలోకానికి అవరపడతా వెళ్ళిపోతారు ఏంటి? మరి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళడానికంటే వెళ్తారు. ఎవరు వెళ్తారు? అక్కడ ఆన్సర్ ఇచ్చాడు. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు యథార్థమైన, అది ఇంటిగ్రిటీ ఉంటేనే వెళ్ళగలవు. నేను ప్రార్థన చేస్తానండి, నేను పాటలు పాడతానండి, నేను వాయిద్యాలు ఆయిస్తానండి, నేను పరిచయం చేస్తానండి, నేను వాక్యం చెప్తానండి, నేను ఆ డ్రామా వేస్తానండి, ఇవన్నీ కుదరదు. నీలో యథార్థత ఉందా? చెప్పండి. రాయబడింది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము. అంటే ఇంటిగ్రిటీ అంటే ఒకటి యథార్థమైన ప్రవర్తన, రెండోది నీతి, మూడోది నిజం పలుకుడు. ఈ మూడు కలిపి యథార్థతే. మూడింటికి ఒకటే అర్థం యథార్థత. నీలో యథార్థత అనేది ఉందనుకోండి, నీలో ఏముంటుంది? యథార్థవంతుడు. అక్కడ రాయబడింది, క్యారెక్టర్ రాశారు అక్కడ. మొదటిది, అట్టివాడు నాలుకతో కొండెములాడు. యథార్థవంతుడు ఏవాడు? మన నోరిప్తే అన్ని కొండేలే. కొండేలంటే ఏంటి? సాడీలు, లేనిపోయిన మాటలు, లేనిపోయినవి కల్పించి సృష్టించి అన్నీ చెప్తారు. మరి ఎవరు? పెద్ద ప్రార్థనా పరురాలు. మరి సంఘంలో ఆమె పెద్ద హీరో. అన్ని కొండేలే, కొండగాళ్ళు, కొండగత్తులు. వీళ్ళెవరిల్లు? యథార్థవంతులు. అంటే దాని అర్థం ఏంటంటే నాలుకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. కొత్త సంవత్సరం అమ్మా, నాలుగును అదుపులో పెట్టుకోండి. గే 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 మాడకండి. ప్రతి మాట ఆలోచనతో మాట్లాడండి. ప్రతి మాట మాట్లాడేది యేసు రక్తంలో కడగబడి బయటికి రావాలి. నోరు ఉంది కదని ఇష్టం వచ్చిన మాట్లాడేయడం కాదు. యథార్థవంతుడు నాలుగుతో కొండలాడు. తన చెలికాని అంటే తన స్నేహితుడికి కీడు ఎన్నడూ నష్టం చేయడు, కీడు చేయడు. మూడోది, తన పొరుగువాని మీద నింద మోపడు. నాలుగోది, అతని దృష్టికి నీచుడు. అంటే అర్థం ఏంటంటే పాపాన్ని, చెడుగుని అన్నీ ఏం చేసుకుంటాడు? అసహించుకుంటాడు. ఎవరు? యథార్థవంతుడు. కొంతమంది తాగరు, ఆ త్రాగుబోతులకి డ్రైవింగ్ చేస్తాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆడు తాగడు కానీ ఆ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి ఫుల్గా ఎక్కిపోద్ది. వాళ్ళకి మళ్ళీ బండి తోలడం రాదు, వాళ్ళందరిని కూర్చోబెట్టి వీడు తోలుతాడు. వీడు అది పాపమే. అలాంటి చెత్త స్నేహితుల్ని విడిచిపెట్టు. నేను తాగనండి, వాళ్ళు సపోర్ట్గా ఉంటానండి అంతే. ఎందుకంటే తాగేసి వాళ్ళు తోలలేరు కదా. వద్దు, అలాంటి వాళ్ళతో పార్టీలకు వెళ్ళొద్దు, అలాంటి వాళ్ళతో షికారులు చేయొద్దు, అలాంటి వాళ్ళతో ప్రయాణాలు చేయొద్దు. నీచులు, అసహ్యులు అంటే పాపిష్టి పనులు కాకుండానే పాపిష్టి వాళ్ళతో కూడా వాళ్ళంటే వాళ్ళకి ఏం చెప్పండి? అసహ్యం అంటే ఇప్పుడు అలా కట్ట మీదకి వెళ్ళావు, అక్కడ రోత ఉంది, పెంట ఉంది, అక్కడే తిరుగుతావా? అక్కడ తిరుగుతావా? ఆ పెంట దగ్గర తిరుగుతావా? చెప్పండి. అన్నట్టు తిరుగుతావా? చెప్పండి. అక్కడ పెంట ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉంటావు. నువ్వు అలా లోకాన్ని, పాపాన్ని అసహించుకుంటున్నావా? ఇంకా రాయబడి ఉంది, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని అంటే యథార్థవంతుడు ఏం చేస్తాడు? యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడు అంటే అర్థం అంటే ఎవరిని? భక్తుల్ని, పరిశుద్ధుల్ని, దేవుని బిడ్డల్ని ఏం చేస్తాడు చెప్పండి? గౌరవిస్తాడు, సన్మానిస్తాడు, ప్రేమిస్తాడు. ఎవరు?
అది యథార్థవంతుడు ప్రేమిస్తాడు. యథార్థం లేనాడు యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేయడు చెప్పండి? ప్రేమించుడు. ఇంకా ఇంకా చూడండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏంటంట? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. ఎంతమంది మొక్కుబడులు చేసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఒక ఆమె మొక్కుబడి చేసుకుంది, అయ్యగారు ఈ ఇల్లు వెళ్ళిపోతుంది. ఒక ఆమె ఇల్లు దాన్ని ఏమంటారంటే ఐపీ ఇచ్చేసింది. ఒక ఆమె అందరి ఇల్లు అలా పోయి అందరి దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయింది. కానీ ఒక ఆమె మొక్కుబడి చేసుకుంది, అయ్యగారు నా ఇల్లు కనుక ఉంటే, నాకు ఇందులో ఇబ్బంది లేకుండా ఉంటే నేను 20,000 దేవుడికి ఇస్తాను అయ్యగారు అని మొక్కుబడి చేసుకుంది. వాదించిన లాయర్ గారికి 20,000 ఇచ్చింది, కానీ దేవుడికి ఇచ్చిన మొక్కుబడి ఇప్పటికీ ఇవ్వాల. డెలివరీ టైంలో బిడ్డ పుడితే తల్లికి బిడ్డకి క్షేమంగా ఉంటే నేను 6,000 దేవుడికి ఇస్తాను ఒక ఆమె మొక్కుబడి చేసుకుంది. ఇప్పటికి 6 నెలలు అయింది. ఆ పిల్లకి అన్నప్రాసన కూడా చేసేసారు. ఆ మొక్కుబడి జోలే లేదు. ఒక ఆమె చర్చికి బింది ఇస్తానంది. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. ఆ బింది లేదు. చెప్పండి. ఈరోజు చాలామంది ప్రమాణాలు చేస్తారు, చాలామంది మొక్కుబడులు చేసుకుంటారు. నేను మర్చిపోవచ్చు మీ మొక్కుబడులు. కొంతమంది మొక్కుబడులు నేను డైరీలో రాసుకుంటాను, కానీ అన్నీ అందరూ రాయడం నాకు కుదురుతుంది ప్రార్థన చేయడానికి. కానీ కొంతమంది ఆ మొక్కుబడి విషయంలో చాలా భయభక్తులు కలిగి ఉంటారు. అమ్మో దేవుడికి చెల్లించేయాలి, అమ్మో అలా ఆలస్యం చేయకూడదు, ఏదైనా ఆలస్యం చేయొచ్చేమో, కానీ అమ్మో దేవుడికి అనుకున్నాను అది ఇంకా ఇవ్వాల్సిందే అని వారు చేసుకున్న నిర్ణయాన్ని ప్రకారం, వారు చేసుకున్న ప్రమాణం ప్రకారం కొంతమంది కవర్లు ఇచ్చాం. కొంతమంది ఇంతకుముందు సౌండ్ సిస్టమ్ మొక్కుబడి చేసుకున్నారు. కొంతమంది ఎప్పుడో మార్చ్ ఏప్రిల్లో సౌండ్ సిస్టమ్, అది ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇది బ్యాలెన్స్ ఉంది, ఇది బ్యాలెన్స్, అది బ్యాలెన్స్ ఉంది. నాకు ఎన్నెన్న గుర్తుంటాయి. కానీ మీరేం చేయాలి చెప్పండి? గుర్తు చేసి అయ్యగారు ఇది ఇప్పుడు రా, అప్పుడు అనుకున్నాను కదా అయ్యగారు, అప్పుడు అనుకున్నాను. ఎవరు అలాగా దేవుడికి ఇచ్చేస్తారు. యథార్థం ప్రమాణం మాట ఇచ్చాడంటే ఏం చేస్తారు చెప్పండి? నష్టం కలిగినను ఏం చేయడు, మాట తప్పడు. ఇంకొకటి తన ద్రవ్యమును ఏం చేయడు. ఎంతమంది వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? కొత్త సంవత్సరం వడ్డీలకి ఇవ్వకండి, ఓకే? కొంతమంది వడ్డీలకి ఇస్తున్నారు, నీతిమంతులు వడ్డీలకి ఇవ్వరు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ అనుకోండి, అవసరమైతే ఫ్రీగా ఇవ్వండి, లేకపోతే మహా అయితే ₹2 వడ్డీ, బ్యాంక్ వడ్డీ చొప్పున ఇవ్వండి. అంతేగాని మీరు ఎక్కడి నుంచి ₹5 తెచ్చి మీరు ₹10 ఇచ్చేయడం, అందులో మీరు ఏదో బిజినెస్ చేయడం అలా చేయకండి. దానివల్ల నీకు నెమ్మది ఉండదు. 2 నెలలు కడతారు, 3 నెలల నుంచి నీకు ఐపీ ఇచ్చేస్తారు. యథార్థవంతుడు ఎప్పుడు ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు. ఒకవేళ ఎవరి దగ్గర వడ్డీ తీసుకున్నాడా, ఎవరికైనా అప్పు కష్టంలో నీకు సహాయం చేశారా, నువ్వు నష్టం కలిగినను వాళ్ళకి ఇవ్వడానికే నువ్వు ఇష్టపడతావు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, నేను దేవుడికి లెక్క అప్పు చెప్పాలా, నేను కట్టకుండా పోతే నేను దేవుడికి లెక్క అప్పు చెప్పాలని వెంటనే కట్టేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, పర్లేదులే, వాళ్ళు ఏమో అనరులే, మనం ఏదో చెప్పచ్చులే, నువ్వు ఆమెకు చెప్పచ్చు, లేదా ఆయనకి చెప్పచ్చు, కానీ నువ్వు దేవుడి దగ్గర నువ్వు తప్పించుకోలే కదా. కనుక ఈరోజు యథార్థవంతుడు అంటే ఎవరంటే తన ద్రవ్యాన్ని ఎప్పుడు ఏం చేయడు చెప్పండి? వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. కొంతమంది లంచం తీసుకుంటున్నారు. ఇదిగో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను 10,000, ఇదిగో నీకు ఆ బిజినెస్ ఇప్పిస్తాను 20,000 ఇవ్వు, నీకు ఆ ముఠా మేసి పని అప్పు చెప్తాను ఒక 50,000 ఇవ్వు. యథార్థవంతుడు చేస్తే ఫ్రీగా చేయి, నీకు చేతనైతే. అంతేగాని లంచాలు తీసుకోవడం, దాని ద్వారా ఏదో ఆర్జిద్దామని, దాని ద్వారా ఏదో సంపాదించుకుందాం అనుకుంటే, ఒక దైవజనుడు అంటాడు, నువ్వు అన్యాయంగా అలా డబ్బు సంపాదించి ఇంట్లో తాస్పం తిరిగినట్టే ఏదో ఒక రోజు నీకు కాటు వేయక తప్పదు. మనకొద్దు అన్యాయం సోపు, మనకొద్దు. ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడు కదల్చబడడు. సో కొత్త సంవత్సరం దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, యథార్థంగా మనం ఉండాలి. నువ్వు ఇచ్చిన తీర్మానం ప్రకారం, నువ్వు చేసిన మొక్కుబడుల ప్రకారం నువ్వు నిలబడాలి. మనకు అన్యాయం సొమ్ము, అన్యాయం డబ్బులు అవసరం లేదు మనకి. ఇంకా చివరిది ఇంటిగ్రిటీ అంటే ఏంటి అర్థం ఏంటంటే ఫర్గివ్నెస్. అంటే
క్షమాపణ. ఎఫెసీ పత్రిక 4:32 చూడండి ఒకసారి చివరి వాక్యం. ఎఫెసీ పత్రిక 4:32. ఎఫెసీ పత్రిక 4:32 ఇలా రాయబడి ఉంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. యథార్థవంతులు మనస్ఫూర్తిగా క్షమిస్తారు. కొంతమంది బయటికి మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు, లోపలంతా కుళ్ళి కొశుద్దినే. బయటికి మాత్రం హ్యాపీ అంటారు అంతే. నాకమ్మ నీకు హ్యాపీ న్యూ నీకేటి. అలా ఉండకూడదు. మనం పూర్తిగా మనం క్షమించాలి. పూర్తిగా ఎవరి మీద మనకి ఎటువంటి కోపతాపాలు, ఎవరి మీద ఎటువంటి కక్షలు, ఎవరి మీద ఎటువంటి మనకి కక్షలు ఉండకూడదు. నీలో అలాంటి క్షమాపణ లేకపోతే నువ్వు చర్చికి వెళ్ళి ఆరాధించిన నీ ఆరాధన దేవుడికి ఇష్టంగా ఉండదు. నువ్వు క్షమించే మనసు నీలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకొక చివరిది, ఎటువంటి దాపరికాలు ఉండవు. యథార్థవంతుల్లో ఏముండవు చెప్పండి. సామెతలు 12:17, సామెతలు 22:1, మిగతా విషయాలు మేము తర్వాత చూద్దాం. మీరు గమనిస్తే ఎటువంటి రహస్యాలు ఉండవు. కొంతమంది అంత సీక్రెటే. ఏది సీక్రెట్? అంత సీక్రెట్. నో, నువ్వు అలా దాచుకోవడం వలన నువ్వే నష్టపోతావు. ఎప్పుడు ఏది దాయకండి, ఓపెన్గా ఉండండి. కొంతమంది ఏదో దాచేసి మళ్ళా దానికి కప్పెట్టడానికి 4 అబద్ధాలు. యథార్థవంతుడు ఏదైనా కూడా ఓపెన్గా ఉంటాడు, ఓపెన్ హార్ట్గా ఉంటాడు. ఎటువంటి దాపరికాలు, రహస్యాలు ఉండవు. సో ఈరోజు దేవుని బిడలుగా అట్టి యథార్థంగా ఉండాలని దేవుడు మన దగ్గర నుండి ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. సో బైబిల్ సెలవిస్తుంది అట్టి రీతిగా మనం ఉంటే, బైబిల్ సెలవిస్తుంది యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిలింపజేయను. ఆమేన్. యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడంట? సో యథార్థత గురించి నాకు కొంతైనా నాకు అర్థమయ్యింది అన్నది గట్టిగా చెప్పట్లు కొట్టండి. యేసు ప్రభు వారంట ప్రజలకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు చెప్పేవాడంట. మిమ్మల్ని చూస్తుంటే ఇంక మీ స్టామినా అయిపోయింది అనిపిస్తుంది నాకు. అందువల్ల నేను ఒక్క మాటతో నేను ముగించేస్తున్నాను. అదేం చెప్పండి? యథార్థత. చెప్పండి, ఏముండాలి మనలో? యథార్థత, ఇంటిగ్రిటీ ఉందమ్మా. ఓకే, 2, 3, 4 తారీఖులు ఇంకా యథార్థత గురించి, దానివల్ల వచ్చే మేలు ఏంటి, ఇంకా లోతుగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభు బలలో మనం పాలుబొమ్మలు పొందుదాం. ప్రభు బలలో పాలుబొమ్మలు పొందే ముందు అందరూ లేచి నిలబడి ఒకసారి తీర్మానం చేసుకున్న క్వైర్ వారు కలిసి నాతో కలిసి ఒక పాట పాడుకుంటుండగా, ప్రభువా నిజమే నాయన, నాలో యథార్థత లేదు తండ్రి. ఈరోజు నాతో సూటిగా యథార్థత గురించి నాతో మీరు చెప్పారు. విషింగ్ యూ ఏ జాయ్ఫుల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఆనందకరమైన హ్యాపీ న్యూ ఇయర్గా మన హ్యాపీ న్యూ ఇయర్ ఉండాలంటే ఈ సంవత్సరం నువ్వు బహుగా వర్ధిల్లాలి అంటే ఈరోజు ఎటువంటి దాపరిక, కళ్ళు మూసుకోండి అందరూ. నువ్వు 2025లో నీ భార్యకి తెలియకుండా చేసిన తప్పుని ఈ రాత్రి నువ్వు ఒప్పుకోగలవా? నీ భర్తకు తెలియకుండా చేసిన కొన్ని తప్పిదాలు ఒప్పుకోగలవా? నీ భర్తకు చెప్పొద్దు, నీ భార్యకి చెప్పొద్దు, కానీ దేవుడు చెప్పడానికి ఎందుకు తడువు చేస్తున్నావు? నీ భర్తకు తెలియకుండా డబ్బులు ఏమైనా దాచేవేమో, ఆయనకు తెలియదు కదా అని చెప్పి ఆయన జేబులోంచి డబ్బులు తీసేమో. అది కూడా తప్పే, అది కూడా పాపమే. నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు ఏదైనా చేయకూడని పాపిష్టి పనులు నువ్వు చేసేవేమో. నీ బిడ్డలకు తెలియకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేవేమో. 100 మైళ్ళు దూరం ఉన్నాను కదా, నేనేం చేసినా పర్వాలేదని నీ ఇష్టానుసారంగా తిరిగేవేమో. సన్నిధిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా నువ్వు ఉన్నావేమో. ఒక్కసారి
దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకుంటావా? దయచేసి మీరందరూ కూడా తీర్మానం చేసుకోండి. చాలా సంతోషం, మీరందరూ కూడా ఎంతో ఓపికతో. ఈరోజు చలి కూడా అంత ఎక్కువగా లేదు కనుక మీరు చక్కగా దేవుని మాటల్ని మీరు వింటున్నారు. ఈరోజు మనము యథార్థంగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. నాలో యథార్థ జీవితాన్ని దయచేయండి. ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు దగ్గర నాకు తెలియదు మీ పాపాలు, మీ రహస్యమైన జీవితం. దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుని ఇంకా చెల్లించలేదేమో. ఒకవేళ నీ జీవితంలో ఇంకా కొండెగత్తెలుగాను ఉన్నావేమో. ఒకరి గురించి చెడుగా ఇతరులకి చెప్తున్నావేమో. అది కూడా యథార్థవంతుల లక్షణం కాదు. ఇతరుల గురించి మంచి చెప్పాలి. వాళ్ళు తప్పు చేశారా ప్రార్థన చేయి, అంతేగాని వాళ్ళ గురించి చెడుగా ఇతరులకు చెప్పడం యథార్థవంతుల లక్షణం కాదు. నీ దయలేనిదే నేనేమవుదును, నీ దయలేనిదే నేనేమవుదును తెలియదయ్యా. నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. రెండో చరణం అందరూ కలిసి పాడుకుందాం. నీలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది గోడలకు అంటకుండా కాచావు. నీలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది గోడలకు అంటకుండా కాచావు. నీడలే నాకాశ్రయ దుర్గము, నీ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుచుము. నీ పాదాల చింతని నీ పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేనేమవుదును, నీ దయలే నీదే
చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నీ దయలో నేనున్నాను ఇంతకాలం. 2025 కూడా ముగించుకొని 2026లోకి ప్రవేశించాం. ఆయన కృప వల్లనే, ఆయన దయ వల్లనే. అయితే ఈ కొత్త సంవత్సరంలో యథార్థంగా ఉందామంటారా? దేవుని ప్రేమించుట్లో కావచ్చు, దేవునికి ఇవ్వడంలో కావచ్చు, ఆయన్ని స్తుతించడంలో కావచ్చు, ఆయన సన్నిధికి రావడంలో కావచ్చు, ఇతరులు ప్రేమించే విషయంలో కావచ్చు, కుటుంబానికి నమ్మకంగా ఉండే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలని నిర్ణయించుకోవడం కొత్త సంవత్సరంలో ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు మీరెంత ధన్యులంటే, ప్రభు బల్లలో జనవరి నెల 1వ తారీఖున 2026లో ప్రభు బల్లలో మీరు చేయి వేస్తున్నారు. అయితే అయోగ్యంగా చేయి వేయడం వల్ల మనకు ఉపయోగం లేదు, కానీ యథార్థంగా మనల్ని మనం సరిచేసుకుని యథార్థంగా మన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు బలలో చేయవేద్దాం. పరిచారికులు రండి, దయచేసి అందరికీ. ఇవాంజలిస్టులు రండి.